నీ ఫ్రెండా బోబో? చక్కెరకి వెళ్ళి తీసుకుందామే, బాగుంటాయి. ఇంటి దగ్గరలోనే ఇక్కడ ఫామ్ ట్రీట్స్ అని ఉంటుంది, ఇక్కడ బిర్యానీ బాగుంటుంది. ఎక్కడికి వెళ్దాం? హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఇవాళ సండే కానీ మార్నింగే లెగాల్సి వచ్చింది. కొంచెం స్పెషల్ ట్రైన్స్ టికెట్ బుక్ చేయాలి, 8 టైంకి ఓపెన్ అవుతాయి. వాళ్ళ నో కుకింగ్ అనుకున్నాము. అసలు ఎలా తింటాము, వాళ్ళ డే ఎలా స్పెండ్ చేస్తాము, అసలు కుకింగ్ చేసుకుంటామా లేదా, ఇవన్నీ మీకు చూపిస్తాము. ఇంకేమాత్రం చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం. చలో. కిందకి వెళ్ళి మిల్క్ తీసుకురావాలి. రూహి నేను వెళ్తున్నాం. రూహి దానా అన్న, నీ చెప్పులేవు మరి. వెళ్దామా? ఆచెళ్దామా? ఆచెళ్దామా? చెప్పాము. మార్నింగ్ అయితే చల్లగా ఉంది, ఇప్పుడైతే బాగా ఎండ వచ్చింది. నీళ్ళకి వస్తే చల్లగా ఉన్నది. ఇంటి దగ్గరే విజేత ఉంటుంది, విజేతకు వచ్చాం. చక్కెరకి వెళ్ళి తీసుకుందామే, బాగుంటాయి. ఓకేనా? ఇంకా పాలు ప్యాకెట్ కూడా తీసుకున్నాం. రూహియా హాయ్ చెప్పు. ఇంటికైతే వచ్చాం. ఇంటికి రాగానే రూహి చూడండి స్టార్ట్ చేసాం. ఓయ్ ఏం చేస్తున్నావు రూహి? ఇవాళ నో కుకింగ్ డే అనుకున్నాం, కానీ మార్నింగ్ టిఫిన్ వండుకున్నాము. మళ్ళీ రూహి కూడా ఇప్పుడు ఫుడ్ చేయాలి. మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. రూహి ఫుడ్ కూడా ప్రిపేర్ అవుతుంది, చూపిస్తాను. రూహి కోసం బీరకాయ కర్రీ అండ్ రైస్. సండే కదా, ఈవినింగ్ కూడా బయటకు వెళ్తామా, ఎక్కడికి వెళ్దాం, ఏం చేస్తాం అది కూడా చూపిస్తాను. రూహి వెళ్దామా బయటికి మరి? ఇవాళ వెదర్ అయితే బాగున్నది, మీకు చూపిస్తాను. అండి రూహి, బోబో ఏది? బోబో ఏది? మా బోబో ఏమంటది? బోబో ఏమంటా చెప్పు. నీ ఫ్రెండా బోబో? బోబో ఏమనిసింది? మా ఆయన అన్నదా? స్నానం చేసి ఫ్రెష్ అయితే అయిపోయాను. ఇప్పుడు బయటికి వెళ్ళి ఫుడ్ తెచ్చుకోవాలి. ఇంత ఎండ కొంత జాకెట్ వేసుకుంటున్నారు ఏంటి అనుకుంటున్నారా? ఇది యూపీఎఫ్ ప్రొటెక్షన్ జాకెట్. సో సన్ రైజ్ నుంచి కాపాడుతూ ఉంటుంది. ఫేస్కి సన్స్క్రీన్ ఎలాగో మన స్కిన్ మీదకి ఎండ పడకుండా యూవీ రేస్ ప్రొటెక్షన్ చేస్తుంది. దీని డీటెయిల్స్ కావాలంటే కింద కమెంట్స్లో అడగండి, ఖచ్చితంగా చెప్తాను. వేసుకోవడానికి స్టైల్గా ఉన్నది, సన్ రైజ్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. బండి నీళ్ళలో పెట్టకపోతే వచ్చేసరికి సీట్ కాలిపోద్ది. ఇంటి దగ్గరలోనే ఇక్కడ ఫామ్ ట్రీట్స్ అని ఉంటుంది, ఇక్కడ బిర్యానీ బాగుంటుంది. ఈవినింగ్ కూడా మంచిగా స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ చేస్తారు. పైన కూడా డైనింగ్ ఉన్నది. బిర్యానీ అయితే వచ్చింది, ఇంక తినేయడమే. లేట్ అయిపోయింది ఇప్పటికే. వావ్. మా భోజనం అయితే అయిపోయింది. ఫ్రై పీస్ బిర్యానీ తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగున్నది. కాసేపు పడుకున్నాము. క్లైమేట్ కూడా బాగుంది. ఇప్పుడు బయటికి వెళ్తాము, ఎక్కడికి వెళ్తాము అనేది మీకు చూపిస్తాను. ఇలారా, ఇలారా, నీ డ్రెస్ చూపి. ఇలారా. సూపర్ ఉందిరా డ్రెస్, సూపర్ ఉంది.
అశోక వన్ మాల్కి వచ్చాము. ఎంట్రన్స్లోనే పిల్లలు ఆడుకోవడానికి ఇలాగే అరేంజ్ చేశారు. కాసేపట్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవుతుందంట. డెకత్లాన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఎవరిచ్చారు? రోహి ఇచ్చాడు. టోనియన్ గాయలో ధరణి హెయిర్ కట్ చేయించుకుంటాను అన్నది, అందుకే ఇక్కడికి వచ్చాము. ఎక్కడికి వెళ్దాం? అక్కడ ఏముంది? సిమ్ అండ్ శామ్స్ అనేది ఒక ప్లే ఏరియా. ముందు మియాపూర్లో ఉండేది, ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ చేశారు. పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లేస్. కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి ఇక్కడ. పిల్లల బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు. ఎక్కడ డాడీ ఎక్కడ పెట్టి రూహి అయితే చాలా బాగా ఆడుకుంది. ప్రతి దాంట్లోకి ఎక్కింది, ఫుల్గా గెంతింది, బాగా అలసిపోయింది. అన్నీ ఆడుకుంది. తను తీరాక బయటకు వచ్చింది. డెకత్లాన్లో స్పోర్ట్స్ ఉత్సవాన్ని పెట్టారు. డ్యాన్స్లు వేస్తూ అందరిని ఎంగేజ్ చేశారు. పిల్లలు పెద్దలు అందరూ ఇన్వాల్వ్ అయ్యి మంచిగా డ్యాన్స్లు వేశారు. కింద మంచిగా డ్యాన్స్లు అన్నీ చూసుకుంటే ఇంకా ఆ క్లాస్ అని చెప్పి ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ కాలిఫోర్నియా బురిటోలో చికెన్ రైస్ బాల్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాము. నాకైతే ఇది చాలా ఇష్టం. దీని మీద ఒక వీడియో కూడా చేశాను, అది కానీ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. మంచిగా ఫుడ్ తింటూ మాట్లాడుకుంటూ ఇంకా వైపు మ్యాచ్ కూడా చూస్తూ డే అయితే స్పెండ్ చేసాము. దాన్ని ఇక్కడ చాకోడిలా అని చెప్పి ఒక ఐటెం తీసుకొచ్చింది. చూడడానికి ఇలా ఉన్నది. లోపలైతే ఫుల్ చాక్లెట్ స్టఫింగ్తో అదిరిపోయింది. నేనైతే ఇది ఎప్పుడూ తినలేదు. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగున్నది. మీరు ఈ వీడియో ఎంతవరకు చూసారని మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఆ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోకి వెళ్దాం కదా. అంతవరకు బాయ్ బాయ్ చెప్పినా. బాయ్ చెప్పు. నచ్చిందా? బలూన్స్ అంట, బలూన్స్ అంటే ఏవి? అదిగో.